హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ 10వ తరగతి ఫలితాలు అయితే విడుదల చేసేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే 10వ తరగతి ఫలితాల్లో కొన్ని జాప్యాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటనే చూద్దాము. 10వ తరగతి అందరూ కూడా పాస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయినటువంటి BSEAP మనకు సంవత్సరానికి సంబంధించి ఫలితాలను ఏప్రిల్ 23 అంటే ఈ రోజే 10 గంటలకు విడుదల చేస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రిజల్ట్స్ అనేవి ఒకరోజు వాయిదా పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 22న మనకు రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల ఒక రోజు అయితే వాయిదా పడ్డాయి. అయితే మొత్తంగా చూస్తే 6.5 లక్షల పైగా విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. అయితే ఇప్పుడు పరీక్షలు మనకి ఏవైతే జరిగాయో షెడ్యూల్ అందరికీ తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో కొత్త ఆవిష్కరణలు జాప్యాలు అయితే జరిగాయి. ఈ సంవత్సరం ఏపీ బోర్డ్ ఆఫ్ పరీక్షల నిర్వహణలో పలు కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు 18 పేజీల బుక్ లెటర్లో సమాధానం రాయడానికి అవకాశం కల్పించబడింది. అదనపు సీట్లు జారీ చేయలేదు. అంతేకాకుండా ఫలితాల తర్వాత విడుదలయ్యే మార్క్స్ మెమోలు వారికి వాటర్ ప్రూఫ్గా ఉండేలా రూపొందించబడ్డాయట. ఇవి నీటితో తడిసినా చెడిపోవు. అయితే ఫలితాలు విడుదల వివరాలు చూస్తే కనుక ఈరోజు ఉదయం 10 గంటలకైతే రాబోతున్నాయి. మనకు ఫలితాలకు సంబంధించినటువంటి తనిఖీ చేసే విధానం మీకు చెప్తాను చూడండి. విద్యార్థుల ఫలితాలను తనిఖీ చేయడానికి క్రింది దశలో అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ విషయానికి వస్తే bsc.ap.gov.in వెబ్సైట్ అయితే ఉంటుంది. అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ నెంబరు నమోదు చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. వచ్చిన తర్వాత మీ రిజల్ట్ ఎలా చెక్ చేసుకొని మీకు చెప్తాము. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా మనకైతే ఈ రోజు అయితే వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే అవకాశం ఉంటుంది. ఈసారి రీవాల్యుయేషన్ కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫలితాల తర్వాత ఏమిటి అనేది మనకు తర్వాత రాబోయే వీడియోలో మీకు చెప్తానమాట. సో ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.